మీ అందరి దృష్టిలో ఆయన నేరస్తుడు కావచ్చు, కానీ నా దృష్టిలో మా నాన్న దేవుడు. దేవుడు సాయం చేస్తాడు కానీ తప్పు చేయడు. ఆయన తప్పు లేదని మీరందరూ ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే మీ సాయం నేను తీసుకుంటాను. అది కాదు బాను, ఆయన్ని వదిలేసే ఆయన సంగతి ఇప్పుడు నీకెందుకు? నాలా నువ్వు ఊహించలేవు, నీలా నేను ఆలోచించలేను. నేను నిన్ను నా చెల్లెలుగా అనుకుంటున్నాను, మీ అమ్మని మా అమ్మ అనుకుంటున్నాను, మీరంతా కావాలనుకుంటున్నాను. అందుకే మీ కష్టంలో నేను తోడుగా నిలబడాలనుకుంటున్నాను. నాన్న లేని అమ్మ ఉండదన్నయ్య, అమ్మ లేకుండా పిల్లలుండరు. అమ్మ అనేది నిజమైతే నాన్న అనేది నమ్మకం. అలాంటి మా నాన్న మీద మీకు మీ కుటుంబానికి నమ్మకం లేదు కదా. ఆయన్ని మీరెవరూ నమ్మనప్పుడు మేమందరం నీ వాళ్ళం ఎలా అవుతామన్నయ్య? నాకు అర్థమైంది బాను, నేను నీకు ఎంత చెప్పినా కూడా నువ్వు మీ నాన్న వైపే మాట్లాడతావని, నా సహాయం తీసుకోవని నాకు అర్థమైంది. సరేనమ్మా, జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను. సతీ, అమ్మా, అన్నే కారులో పెట్టివి. తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇంత జరిగినా నువ్వే ఇంటి వారసుడువని నువ్వొక్క మాట కూడా చెప్పలేదన్నయ్య. నేను చెప్పలేను, కానీ నాన్నని నువ్వు నమ్మే రోజంటూ ఒకటొస్తుంది. అంతవరకు నీ అభిమానాన్ని కాదంటున్నందుకు నన్ను క్షమించన్నయ్యా. నాన్న నిర్దోషిగా బయటపడాలంటే హైకోర్టులో కేసు రీఓపెన్ చేయించాలి. ఇదంతా జరగాలంటే బాగా ఖర్చవుతుంది. రేపు నాకు ఉద్యోగం వస్తే తప్ప ఇల్లు గడిచే స్థితి లేదు. ఈ ఖర్చంతా ఎలా సంపాదించాలి? ఏంటి బాను, ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? బుర్ర నిండా ఆలోచనలున్న మనిషిని ఒంటరిలా అవుతాను? మరి దేని గురించి ఆలోచిస్తున్నావు? జరిగిపోయిన దాని గురించా, జరగబోయే దాని గురించా? జరిగిపోయింది ఎలా సరిదిద్దాలా అని ఆలోచిస్తున్నాను. అంటే అంకుల్ గురించి ఆలోచిస్తున్నావు అన్నమాట. అవును రాము, హైకోర్టుకి వెళ్దాం అనుకున్నావు కదా. అది మనం అనుకున్నంత సులువు కాదు. ముగిసిపోయిన కేసుని రీఓపెన్ చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది భరించగలిగితేనే నాన్న నిర్దోషిగా బయటపడతారు. అలుపన్నది లేకుండా నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు. ఇంటి ఆడపిల్లలా కాక ఈ ఇంటి పెద్ద కొడుకులా పాటు పడుతున్నావు. నీ సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా గెలిచే తీరుతావు బాను. గెలవాలి రాము, గెలిస్తేనే సమాధానం చెప్పగలము. ఇప్పుడు నిందల్ని నమ్మి రాళ్లు వేసిన వాళ్లే రేపటి రోజున అయ్యో ఆ రోజు అనవసరంగా అనుమానించామని అనుకోవాలి. మళ్ళీ నాన్నకి పోయిన గౌరవ మర్యాదలు తీసుకురావాలి. అప్పుడే అమ్మ సంతోషంగా ఉంటుంది. అంతవరకు అమ్మ మనతో ఉన్నా లేనట్టే ఉంటుంది. నాన్న జైల్లో ఉన్నా ధైర్యంగా ఉండలేకపోతున్నాను. ఇంతమంది ఉన్నారే కానీ సాయం చేయడానికి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. పార్తో సాయం చేస్తానంటే నువ్వెందుకు వద్దంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు బాను. పార్థు అన్నయ్య నా మీద జాలితో సాయం చేస్తానంటున్నాడు, కానీ నాన్న నమ్మి కాదు. ఆయన నమ్మని మనిషి దగ్గర నాన్నని విడిపించడానికి సాయం ఎలా తీసుకోమంటావు? అందుకే నా పాటలు నేనే పడాలని నిర్ణయించుకున్నాను. నువ్వొక్కదానివే కాదు బాను, నీతో పాటు మేం కూడా పాటలు పడుతూనే ఉన్నాం.
ఇప్పుడేమంత కష్టపడిపోతున్నావని హాయిగా ఇంట్లోనే ఉంటున్నావు, నీడ పట్టును తింటున్నావు. ఇంకేంటి సమస్య? చుట్టం చూపుగా ఉంటే నీకేం తెలుస్తుంది? ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. తింటున్నాము అంటే ఏదో 50 రకాలు వేసుకుని తినడం లేదు, ఉన్న దాంట్లోనే సర్దుకుని తింటున్నాం. పోనీ ప్రశాంతంగా పడుకుందామా అంటే ఒకటే దోమలు. ఏ, నీ గదిలో ఫ్యాన్ ఉంది కదా, వేసుకోలేదా? ఎందుకు వేసుకోలేదు? ఈ ఇంట్లో నా మాటకి ఎంత విలువ ఉందో ఆ ఫ్యాన్ కి కూడా అంతే గాలుంది. అందుకే దోమలు కుట్టి కుట్టి చంపుతున్నాయి. వైశాలి, ఒక 4 రోజులు సర్దుకో. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. జాబ్ వచ్చిన తర్వాత ఫ్యాన్ బాగు చేయిస్తాను. సరిపోయింది. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి సెలెక్ట్ అవ్వాలి, నెలంతా ఉద్యోగం చేయాలి, అప్పుడు జీతం రావాలి. ఇది ఎప్పటికి జరిగాను? అదే పెదనాన్న అరెస్ట్ కాకముందు హాయిగా ఒక పెద్ద ఇంట్లో ఏసీ రూమ్లో పడుకునేదాన్ని. చివరికి నా కర్మ ఇలా కాలింది. నువ్వేం తిట్టుకోక్కర్లేదు. రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళేది పెద్ద కంపెనీకే. అందులో నేను సెలెక్ట్ అవుతానని నాకు నమ్మకం ఉంది. ఏంటో అంత పెద్ద కంపెనీ? జీఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అబ్బో, ఇంతోటి నువ్వు చదివిన డిగ్రీకి అంత పెద్ద ఉద్యోగం వచ్చేస్తుంది ఏంటి? పోనీ అంత బాధపడే బదులు ఆ ఉద్యోగం ఏదో నువ్వే చెయ్యి. ఇంటికి సాయపడినట్టు కూడా ఉంటుంది కదా, నీకు కావాల్సినవి కొనుక్కున్నట్టు కూడా ఉంటుంది. చెయ్యలేక చేతకాక కాదు, ఏదో చిన్న చితక పని నాకు అలవాట్లేదు. నేను చదువుకోవాల్సింది పూర్తయ్యాక లక్షలు వచ్చే ఉద్యోగం చేస్తాను. చూసావా బాను, మీ ఇంట్లో ఉండి ఎలా మాట్లాడుతుందో? వైశాలి సంగతి తెలిసిందే కదా రాము, వదిలే. చిన్నప్పటి నుంచి నేను అడగకుండానే అమ్మా నాన్న నాకెంతో ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ కోసం నేనేం చేయలేకపోతున్నానని బాధగా ఉంది. రేపు ఉద్యోగం తప్పకుండా వస్తుంది కదా? బాను, నీలాంటి మంచిదానికి కాక ఇంకెవరికి వస్తుందే? ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకు. అయినా బాను, నీకు నేనున్నాను. ఇంకా ఏమన్నా సమస్య వస్తే సిద్ధుతో కూడా మాట్లాడతాను. నీకిన్ని సమస్యలున్నాయని తెలిస్తే వాడు అస్సలు వదిలేడు తెలుసా? ఆహా, వద్దు రాము. ఇక్కడ విషయాలేవి సిద్ధుకు చెప్పకు. అనవసరంగా తన మనసు పాడు చేయకు. నువ్వు కష్టపడి మాకు సహాయం చేస్తూ అండగా నిలబడ్డావు, అది చాలు. నేను కూడా కష్టపడి నాన్నని విడిపిస్తాను. నా విశ్వాసం ఫోన్ చేస్తుంది మావ్య. హలో, ఏం చేస్తున్నారు? హైదరాబాద్ లో తాజ్ మహల్ కట్టడానికి సైట్ ఎక్కడ బాగుంటుందో సెర్చ్ చేస్తున్నాను. అదేంటి సంబంధం లేకుండా చెప్పారు? నువ్వు కూడా సంబంధం లేని ప్రశ్నలు వేయటం మానేసి. సరే, ఏదో పద్ధతిగా పలకరించి విషయం చెప్దాం అనుకున్నాను. వద్దు అంటే నాకేం బాధ. సరే, ఉంటాను. హలో, పడుకున్న వాణ్ణి నిద్రలేపి నిద్ర మాత్ర తెస్తానంటే ఎంత కాలుతుందో, ఫోన్ చేసి విషయం చెప్పకపోతే నాకు కూడా అంతే కాలుతుంది. మరలాంటప్పుడు మీరు కూడా సమాధానం తిన్నగా చెప్పొచ్చు కదా. ముందు విషయం ఏంటో చెప్పు. రేపు భాను కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తుంది. జీఈ గ్రూప్ అని పెద్ద కంపెనీ అంట. వెళ్ళని నాకెందుకు చెప్తున్నావు? భానుకి ఏ ఆధారం లేకపోతేనే మిమ్మల్ని ఎవరిని లెక్క చేయడం లేదు. అలాంటిది ఈ జాబ్ వస్తే భవిష్యత్తు బాగుపడుతుంది. హైకోర్టు ఖర్చులకు కూడా ఎవ్వరినీ ఏ డబ్బు అడగక్కర్లేదని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మీకు చెప్తే ఎందుకైనా పనికొస్తుందేమో అని చెప్పాను. నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు. ఏమైందమ్మా? ఆ భాను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందని వైశాలి కాల్ చేసింది. అదా, కుమారుని మ్యాటర్ వదిలేయమ్మా. కాదు మావయ్య, చాలా పనికొచ్చే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. భానుకు జాబ్ వస్తే మనల్ని ఏం చేస్తుందమ్మా? శత్రువుకి ఏమాత్రం చిన్న అవకాశం ఇచ్చినా అది విజయానికి దారితీస్తుంది.
భానుకి ఉద్యోగం వచ్చిందంటే చేతికి డబ్బులొస్తాయి. అప్పుడు అవన్నీ కోర్టుకి ఖర్చు పెడుతుంది. హైకోర్టులో కేసు రీఓపెన్ అయితే కొత్త చిక్కులు మనకే వస్తాయి. భాను బాధల్లో ఉన్నంతసేపే మనం సేఫ్గా ఉంటాం మావయ్య. అసలు ఏమనుకుంటున్నారమ్మా వాళ్ళు? అంతా మనతో ఆటాడుకుందాం అనుకుంటున్నారా? అవును మావయ్య, ఇందాక చాందిని కూడా నన్ను అలాగే నిలదీసింది. నువ్వెంత నీ బతుకెంత అన్నట్టు మాట్లాడింది. ఆంటీ కూడా తనకి సపోర్ట్ చేసింది. నాకొస్తున్న కోపానికి అందర్నీ లేపేయాలనిపిస్తోంది. ఆ? తన కోపమే తన శత్రువని వేమన్ అన్నాడు. అది ముమ్మాటికి నిజమమ్మా. నువ్వేం చేసినా నాకు నచ్చుతుంది. ఎందుకంటే నువ్వు నా మేనకోళ్ళవి. అలాగే వదిన గారికి చాందిని కూతురు. నువ్వు ఇంకా కోళ్ళ కూడా కాలేదు. ఎంత అనుకున్నా నీ మీద కన్నా తన మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అయినా ఇలా ఆవేశపడితే జరిగేదేంటి? రేపు నీ పెళ్ళయ్యాక ఆ ఇంట్లో ఈ గొడవల మధ్య ఎలా ఉంటావు? అందుకే ఏం చేసినా చేతికి మట్టంటకుండా చేయమన్నారు. భానుని ఇంటికి దూరం చేశావు. దూరంగా ఉన్న భాను ఎప్పుడూ బాధలతో భారంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించు. అప్పుడే మనం హ్యాపీగా ఉంటాం. కరెక్ట్ మావయ్య. కత్తితో సాధించలేనిది యుక్తితో సాధించొచ్చు అని చెప్పావు కదా. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. చెప్పు రామలక్ష్మి. సారీ పార్దు, ఈ టైంలో ఫోన్ చేస్తున్నందుకు. పర్వాలేదు, ఏంటో చెప్పు. అది రేపు బాను ఒక ఇంటర్వ్యూకి వెళ్తుంది పార్దు. జేఈ గ్రూప్ అని మీకు తెలిసే ఉంటుంది కదా. యా మా కంపెనీ నుంచి వాళ్ళకి చాలా సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చాను. అందుకే అది మీరు ఒక్క మాట చెప్తే అక్కడ బానుకి జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. రికమెండేషన్ బానుకి ఇష్టం ఉండదు, కానీ ఇప్పుడు బాను ఉన్న కండిషన్లో ఈ జాబ్ తనకి చాలా అవసరం. నువ్వు ఇంతలా చెప్పాలా రాము? బానుకి నేను సాయం చేద్దాం అనుకుంటే తను నా సాయం తీసుకోవడం లేదు. బానుకి హెల్ప్ చేయలేకపోతున్నా బాధ నాకు ఉంది. అయినా బాను టాలెంట్కి తప్పకుండా ఉద్యోగం వస్తుంది. నేను కూడా కాల్ చేసి చెప్తాను. రేపు బాను నీకు గుడ్ న్యూస్ చెప్తుంది. థ్యాంక్ యూ పార్దు. కానీ నేను నీకు ఇలా ఫోన్ చేశానని బానుకి తెలియని వల్లే. డోంట్ వరీ. గుడ్ నైట్ పార్దు. గుడ్ నైట్. ఎవరు పార్తు ఫోను? రామలక్ష్మి ఫోన్ చేసింది. అవునా? భాను ఎలా ఉందంట? బానే ఉంది. రేపేదో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తుందట. చూసావా పార్దు, ఇక్కడ మన కింద కొన్ని వేల మంది పనిచేస్తున్నారు. అలాంటి ఈ ఇంటి కోడలు భాను తనిప్పుడు ఇంకో చోట ఉద్యోగం వెతుకునే పరిస్థితి వచ్చింది. అయినా రాము ఈ విషయం నీకెందుకు చెప్పింది? తను ఇంటర్వ్యూకి వెళ్తున్న కంపెనీ నాకు బాగా తెలిసిన వాళ్ళదే. నేను ఒక మాట చెప్తే బానుకి జాబ్ వస్తుందని తను నాకు కాల్ చేసింది. పోన్లే, మంచి పని చేసింది. భాను ఎలాగో డైరెక్ట్గా మన సాయం తీసుకోవట్లేదు కదా, కనీసం ఇలాగైనా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నేను అదే అనుకున్నాను. రేపు మార్నింగ్ వాళ్ళతో మాట్లాడతాను. హ్మ్. అమ్మా, నన్ను ఆశీర్వదించు. చల్లగా ఉండమ్మా. అదేంటాంటీ, వెళ్ళిన పని జయం అవ్వాలని కదా ఆశీర్వదించాలి. బాను వెళ్తుంది ఇంటర్వ్యూకి. నువ్వు మరీ రాము, పెద్దమ్మ మాటకే ఉద్యోగం వచ్చేసేంత పవర్ ఉంటే పెదనాన్న బయటికి రావాలని రోజుకి 100 సార్లు అంటుంది. వచ్చారా? ఎవరన్నా 4 మంచి మాటలు మాట్లాడుకుంటే చెడగొట్టడానికి నువ్వు సిద్ధంగా ఉంటావు కదా. నిజం నిప్పులాంటిది రాము, చెప్తే కాలుతుంది. అందుకే మీరంతా ఊహల్లో బ్రతుకుతారు, నేను నిజంలో బ్రతుకుతాను.
అందుకే నీకు నాకు పడదు. ఆ అమ్మతో మీకెందుకమ్మా? నేను దేవుణ్ణి కోరుకున్నాను మీకు ఉద్యోగం రావాలని. దేవుడు మంచోళ్ళ వైపే ఉంటాడు కాబట్టి నీకు ఉద్యోగం వస్తుంది బానమ్మా. ప్రయత్నిస్తే ఏదో ఒక రోజు ఫలితం దక్కుతుందని నాకు తెలుసు సత్తి. పని మీద బయటకు వెళ్తున్నప్పుడు కాళ్ళకి దండం పెట్టడం, ఎదురు రమ్మనడం ఎందుకంటారో తెలుసా? పనైపోతుందని కాదు, ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా ఉంటాయి అని. పిల్లల్ని తల్లిదండ్రులని మించి ప్రపంచంలో ఎవరూ ప్రేమించలేరు. వాళ్ళ ప్రేమ పిల్లలకి తోడుంటుంది అన్న నమ్మకం. అమ్మా, వస్తాను. అమ్మా, ఏంటమ్మా కన్నీళ్ళు? ఉద్యోగం రాదేమోనని భయపడుతున్నావా? నువ్వు నా కడుపున పుట్టకుండా ఉండుంటే సుఖపడేదానివేమోనని బాధపడుతున్నాను. అమ్మా, ఏంటమ్మా మాటలు? నిజం బాను, ఈ ఇంట్లో పుట్టినందుకు నీకేం సంతోషం ఉంది? కొడుకులు మమ్మల్ని వెలివేశారు, కానీ నువ్వు కొడుకువై మా వెనకాల నిలబడ్డావు. నువ్వు మా వైపు ఉన్నందుకు నీ కుటుంబం నిన్ను వదిలేసింది. అయినా సరే ఆ బాధని గుండెల్లో దాచుకుని నువ్వు మాతో ఉంటున్నావు. ఇప్పుడు మమ్మల్ని పోషించడానికే కదా నువ్వు ఉద్యోగాలంటూ రోడ్లు పట్టుకు తిరుగుతున్నావు. లేదంటే కోటీశ్వరుల కోడలివి, కాలు మీద కాలు వేసుకుని బ్రతకవలసిన దానివి. కానీ ఇలా కన్నవారి కోసం కష్టాలు పడుతున్నా ఆడపిల్లవి నువ్వు. అందుకే నాకు బాధగా ఉంది. అదేంటమ్మా, నేను ఈరోజు ఎంత ధైర్యంగా నిలబడ్డాను అంటే అది నీ పెంపకం కదమ్మా. ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎంతమంది కాదు అన్నా నిజం వైపే నిలబడ్డాను అంటే అది నాన్న నాకు ఇచ్చిన ధైర్యం కదమ్మా. అవునాంటీ, బంగారాన్నైనా హారంలా మార్చాలంటే నిప్పుల కొలిమిలో కాల్చాలి. ఆ మంటలకి భయపడితే అందరూ మెచ్చుకునే హారం బయటికి రాదు కదా. ప్రస్తుతం భాను పరిస్థితి అదే. ఇప్పుడు తను ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి ఏదో ఒక రోజు సమాధానం దొరుకుతుంది. తన మీద నిందలు వేసిన వాళ్లే తప్పు తెలుసుకునే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు భానుకి దక్కే గౌరవం ఏ ఆడపిల్లకి దక్కదు. నా స్నేహితురాలికి ఆ గౌరవం దక్కుతుందన్న నమ్మకం నాకుంది. అంతేలే, అలా ఆలోచించకపోతే ఎలా బ్రతకగలం? రేపు ఏదో అద్భుతం జరుగుతుంది అనుకుంటేనే కదా ఈ రోజు గడుస్తుంది. ఈ మాటలు ఎప్పుడూ మన ఇంట్లో ఉండేవే కానీ నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. సరేనమ్మా, నాకెదుర్రా. అదేనండి చెప్తున్నాను. అయిపోయిందండి. ఈ రోజుతో మీ పరువు పూర్తిగా పోతుంది. ఇన్నాళ్ళు మీ గురించి అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు, మిమ్మల్ని ఒక రోల్ మోడల్గా తీసుకునేవారు. అలాంటిది ఈ రోజు నుంచి ఈ ఇంటి కథల్ని కథలు కథలుగా చెప్పుకుంటారు. ఏంటి నీలిమా, ఏం చెప్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? బాగా అర్థమవుతుంది కార్తీక్.
మీరే తెలుసుకోలేకపోతున్నారు అని చెప్తున్నాను. అదేదో ముందు చెప్పి తర్వాత ఇవన్నీ చెప్పాలి. ఇంకా మీకు అర్థం కాలేదా? ఆ భాను ఉద్యోగాలంటూ చిన్న చితక షాపులకి కంపెనీలకి తిరుగుతోంది. దానివల్ల మనకేంటి నష్టం? అయినా మనకి సంబంధం లేనటువంటి వ్యక్తుల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? అలా అంటారేంటంటే, ఒట్టి భాను వాసుదేవరావు గారి కూతురైతే వాళ్ళ వీధి వాళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలీదు. కానీ ఇప్పుడు తను భానుమతి కార్తిక్ భార్య, మీ ఇంటి కోడలు. ఎందుకంటే ఇంకా వీళ్ళిద్దరికి విడాకులు రాలేదు కదా. ఈ ఇంటి పరువు తీయటానికి, తన పరపతిని పెంచుకోవడానికి ఈ ఇంటి కోడలు అని చెప్తోంది. కొన్ని వేల మంది మీ కింద పనిచేస్తుంటే మీ ఇంటి మనిషి ఇంకొకరి దగ్గర పనిచేస్తుందంటే మన పరువు పోయినట్టు కాదా? ఈ ఇంటి పరువు పోయినట్టు కాదా? ఇదంతా నీ ఊహ నీలిమ. భానుకి నాకు ఎంత పడకపోయినా భాను ఏంటో నాకు తెలుసు. నువ్వనుకున్నట్టుగా భాను ఈ ఇంటి పేరు చెప్పదు. మీ నాలెడ్జ్ మాకు నచ్చింది. మీలాంటి వాళ్ళు మా కంపెనీలో ఉంటే మాకు హ్యాపీగా ఉంటుంది. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు మీ ముందు కూర్చుంది కదా భాను. ఎస్ మేడం. తనకి జాబ్ ఇస్తున్నారా? ఇవ్వాలనే అనుకుంటున్నాం. మీరు తనకి జాబ్ ఇస్తే ఊర్మిళాదేవి గారితో మీకు ప్రాబ్లం వస్తుంది. సారీ మేడం, మీకు జాబ్ ఇవ్వలేము. మీరు వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ఫోన్ చేసింది నీలిమనా? చేయించింది ఊర్మిళాదేవి గారు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.